విజయనగరం పట్టణంలో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి కీచక పర్వం బయటపడింది. 3 లాంతర్ల జంక్షన్ వద్ద సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉనెక్స్ పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. దాదాపు 70 మంది యువతులు ఇందులో టెట్ అలాగే డిఎస్సి కోసం కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కువ మార్కులు వేయిస్తానంటూ పలువురికి ఆశ చూపించి వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో దాదాపు 40 మంది బాధిత మహిళలంతా కలిసి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా స్టేషన్కు కేసు బదిలీ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం పట్టణంలో వినీక్స్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి నడుపుతూ ఉంటారు. ఈ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తున్నాడని, శరీరం మీద వివిధ పార్ట్లో టచ్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఫర్దర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళకి మహిళా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తారు.